brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఏపీకి పెట్టుబడులు వస్తున్నాయా లేక పెట్టుబడిదారులు రాష్ట్రం వదిలి వెళ్ళిపోతున్నారా? ఇదే టాపిక్ ఇప్పుడు ఏపీలో రాజకీయ వేడిని రాజేస్తోంది. రాష్ట్రానికి ఇన్వెస్టర్లు క్యూ కొడుతున్నారని ప్రభుత్వం చెప్తూ ఉంటే లేదు కూటమి వేధింపులతో పారిపోతున్నారని వైసీపీ చేస్తా ఉన్న ఆరోపణలు హాట్ టాపిక్గా మారాయి. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి వేగంగా అడుగులు పడుతున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ పాలసీతో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు దేశీ విదేశీ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయని తెలిపారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశంలో 33,000 కోట్లకు పైగా విలువైన 19 ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ఈ పెట్టుబడులు ప్రధానంగా ఎనర్జీ, టూరిజం, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో రానున్నాయి. వీటి ద్వారా సుమారు 35,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు దక్కుతాయని ఒక అంచనా. గడిచిన 11 నెలల కాలంలో ఎస్ఐపిబి 6 సార్లు సమావేశమై మొత్తం 76 ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపింది. వీటి ద్వారా రాష్ట్రానికి 4,95,796 కోట్ల పెట్టుబడులు రానుండగా 4,50,000. సార్, ఇదిగోండి నా రెసిగ్నేషన్. ఎందుకు? నేనే జాబ్స్ ని క్రియేట్ చేసి బాస్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. 934 మందికి ఉపాధి లభించనుంది. ఇప్పటికే కొన్ని సంస్థలు శంకుస్థాపనలు కూడా పూర్తి చేశాయి. గత ప్రభుత్వ విధానాలతో రాష్ట్రంపై విశ్వాసం కోల్పోయిన పారిశ్రామికవేత్తలను తిరిగి ఆకర్షించడంలో ప్రభుత్వం చేస్తున్న కృషి బాగా ఫలిస్తున్నట్టు ఈ పరిణామాలు సూచిస్తున్నాయని కూటమి నేతలు చెబుతున్నారు. దీనికి వైసీపీ నేతలు కూడా కౌంటర్ ఇస్తున్నారు. రాష్ట్రానికి కొత్త పరిశ్రమలను తీసుకురాకపోగా ఉన్న పరిశ్రమలపై కుట్రలు చేస్తూ వారిని రాష్ట్రం వదిలి పారిపోయేట్లుగా చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. సజ్జన్ జిందాల్, వికాట్ ఫైనాన్స్ సెక్రటరీ గోవిందప్ప బాలాజీని వేధింపులకు గురి చేశారని మండిపడ్డారు. ఆయన ఇండస్ట్రీస్ని భయపెట్టాలనేటువంటి పరిస్థితి చేస్తూ ఇంకా మన రాష్ట్రానికి ఇండస్ట్రీస్ రావాలి, ఉపాధి అవకాశం కలగాలి, బ్రహ్మాండంగా ఇండస్ట్రీలు వస్తున్నాయి, దావోస్ వెళ్ళాము అప్పుడు రాపోయినా తర్వాత వస్తున్నాయి, ఇలాంటి ఊరికి కోతలు పోయటం తప్ప ఉన్న ఇండస్ట్రియలిస్టుల్ని విపరీతంగా బెదిరించేటటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. పెట్టుబడిదారులను బెదిరించి కూటమి నేతలు డబ్బులు వసూలు చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి రాంబాబు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే భయంతోనో మీరు ఇండస్ట్రీస్ల మీద ఈ రకమైన దాడులు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఒక విధంగా కక్షపూరితంగా అలా చేస్తుంటే మీ కూటమి ఎమ్మెల్యేలు, కూటమి మంత్రులు ఇండస్ట్రీస్ల మీద దాడులు చేసి డబ్బులు తీసుకునే కార్యక్రమం. రౌడీ మావుళ్ళు. మొత్తంగా పెట్టుబడుల అంశం టీడీపీ, వైసీపీ మధ్య పొలిటికల్ ఫైట్ కి కారణమైంది. మరి ఈ విషయంలో ప్రభుత్వ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి.